హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరంగల్ రౌడీ గాయ్. సో రౌడీ ఈరోజు వీడియో ఏం పెడదాం రౌడీ యూట్యూబ్లో అంటే వెళ్ళి ఆ బుక్ చూపించాడు. సో స్పీకింగ్ బుక్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఈ స్పీకింగ్ బుక్ గురించి చెప్తాను. అండ్ రౌడీకి చాలా ఇష్టం, సాంగ్స్ వింటూ ఉంటాడు ఇందులో పెట్టుకొని. సో లెట్స్ స్టార్ట్. రౌడీ, ఏ సాంగ్ వింటావు ఈరోజు? ఓకే, సెలెక్ట్ చేసుకున్నావా? ఓకే. కృపాలు భజమన హరణ భవ భయదారుణం నవ కంజలోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం నవ కంజలోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం. సో మనం ఏ సాంగ్ అయినా విందామనుకున్నా, స్లోగా విందామనుకున్నా, స్టోరీ ఏదైనా కానీ ఆ కనిపిస్తున్న పాయింట్ని మనం ఆ బుక్లో ఉన్న లైన్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో ఈ బుక్ వరల్డ్ ఫస్ట్ టాకింగ్ బుక్. సో ఇది స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది చూడడానికి. సో ఓపెన్ చేశాక సో బుక్ ఒకటి వస్తుంది అండ్ ఒక హనుమాన్ గద రూపంలో మనకు స్పీకర్ అనేది ఇచ్చారు. స్టార్టింగ్ మనకు అనిపిస్తుందేమో ఆన్ చేసే బటన్ అనమాట. సో దాన్ని ఆన్ చేస్తే అది సాంగ్ అనేది వచ్చేస్తుంది, జస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఏ సాంగ్ కావాలి, ఆల్రెడీ ఒక సాంగ్ అలా రికార్డ్ అయి ఉంది. తర్వాత ఒకటి రికార్డ్ చేసుకోవడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, సౌండ్ ఎక్కువ రావడానికి, సౌండ్ తక్కువ చేసుకోవడానికి, మనం ఏదైనా సాంగ్ మనకు నచ్చిన సాంగ్ మనం రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే మనం సాంగ్ పాడి అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ కూడా ఉంది ఇందులో. సో అది ఆన్ బటన్ ప్రెస్ చేయగానే ఇలా మ్యూజిక్ వస్తుంది. సో ప్రతి చాప్టర్లో మనకు సైడ్కి ఇట్లా సింబల్స్ కనిపిస్తుంటాయి. సో ఆ సింబల్ మీద మనం ఈ స్పీకర్ని మనం ప్లేస్ చేస్తే సో ఆటోమేటిక్గా సాంగ్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ ఆ చాప్టర్లో సంబంధించిన సాంగ్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో కనిపిస్తున్న అవన్నీ లాంగ్వేజెస్. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక సాంగ్ ప్లే చేయడానికి స్పీకర్ని ఎలా మనం పెట్టామో సో ఆ లాంగ్వేజ్ని మనకు కావాల్సిన లాంగ్వేజ్లో పెట్టేసుకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం సో ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ కంట్రోల్ కూడా మనం చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా కూడా మనకి ఆప్షన్ ఉంది ఇందులో. మనకు వచ్చే బుక్లో యూజర్ మాన్యువల్ కార్డ్ వస్తుంది. సో ఆ స్పీకర్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి అనమాట. దాని ఫంక్షన్స్ ఎలా ఉంటుంది, దేన్ని ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది, వాయిస్ని ఎలా మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, రికార్డింగ్ ఎలా చేసుకోవాలి, వాయిస్ రికార్డింగ్ అందులో. ఇది మాన్యువల్ కార్డ్తో పాటు కిడ్స్కి యూజ్ అయ్యేటట్టు ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు, కలరింగ్ అండ్ ఒక హనుమాన్ స్టోరీ బుక్ కూడా ఉంది. ఉన్న సిచ్యువేషన్లో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ సాంగ్ కావాలనుకున్నా కూడా ఆన్లైన్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఎంత టెక్నాలజీ మారినా కూడా బుక్స్ చదివే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఇది చేస్తున్నాను నేను వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇది కిడ్స్కి కూడా మంచిగా ఆన్లైన్లో కాకుండా బుక్ ద్వారా చెప్పవచ్చు ఏదైనా స్టోరీస్ చెప్పాలనుకుంటే. అండ్ పెద్దవాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ బుక్ నాకు మా సిస్టర్ పంపించారు. సో ఈ వీడియో ద్వారా తనకు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకునేటట్టు చేసింది. థ్యాంక్ యూ అక్క. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please subscribe and like my video. Thank you.